హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో రావడానికి చాలా టైం పట్టింది. ఫీవర్ అండ్ కొద్దిగా కళ్ళు మంటలుగా ఉండడం వల్ల ఈ వీక్ కొద్దిగా కష్టంగా అనిపించింది. వీడియోస్ చేయలేదు గైస్. సో అందుకనే వీడియోస్ చేయలేదు గైస్. నౌ ఐఎమ్ గుడ్. కంటిన్యూస్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పటికే మూవీ చాలా సార్లు చూశాను, ఇంకా చూస్తాను. మళ్ళీ వెళ్ళడానికి కుదరలేదు, వెళ్ళలేదు. ఈ గ్యాప్ లో నేను నోటీస్ చేసిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. స్పాయిలర్ అలర్ట్. కల్కి 2898 AD మూవీ ఇంకా చూడని వాళ్ళు ఈ వీడియోని చూడకండి. ఆ మూవీ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ మూవీ చూడని వాళ్ళు ఈ వీడియో చూడకండి. థ్యాంక్ యూ. నెంబర్ 1, కౌన్సిలర్ బాణి కమాండర్ మానస్ ని పిలిచినప్పుడు అర్జునుడి గాంధీవం గురించి చెప్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో అండ్ వాళ్ళకు రైట్ సైడ్ లో ఒక గద కనిపిస్తుంది. అండ్ అలాగే ఆ ప్లేస్ లో ఒక పొడవాటి కిరీటం కూడా కనిపిస్తుంది, జస్ట్ లైక్ మన వెంకటేశ్వర స్వామి వారి కిరీటం లాగా. సో స్వామివారిదో ఆర్ ఇంకా పురాతనమైనదో ఐడియా లేదు, కానీ ఆ ప్లేస్ లో కౌన్సిలర్ బాణి ప్రతి యుగంలోని విలువైన వస్తువుల్ని సేకరిస్తున్నాడు అని క్లియర్ గా తెలుస్తుంది. సో అలాగే ఒక సేకరణలో తనకు గాంధీవం దొరికింది. అండ్ అలాగే తను ఏమేం సేకరించాడో మనకు ఐడియా లేదు. అంటే మనం ఆల్రెడీ ఒక గదను చూసాం. సో గదలో మెయిన్ గా దుర్యోధనుడు అండ్ భీముడు మహాభారతంలో వాడారు. సో మళ్ళీ భీముడు వస్తున్నాడా అంటే తన గదను వాడడానికి మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడా, జస్ట్ లైక్ యాస్ కర్ణ. అండ్ దుర్యోధనుడు ఆల్రెడీ యష్కన్ రూపంలో ఉన్నాడు కాబట్టి, అంటే కలి రూపంలో ఉన్నాడు కాబట్టి, సో తను గాంధీవం పట్టుకున్నాడు కాబట్టి మేబీ ఆ గద దుర్యోధనుడా ఆర్ భీముడిదా ఎవరిదైతేనేం అక్కడే మనకు ఒక గద చూపించారు. కానీ అక్కడ 2 గదలుంటే ఒకవేళ భీముడు సరదాగా భైరవను పూని తన గదతో ఒక్క 5 నిమిషాలు వీరంగం చేశాడు అనుకోండి, దెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్, అల్లకల్లోలం అయిపోతుంది ఆ ప్రదేశం. అండ్ చూస్తున్న జనాలు క్రేజీ అవుతారు. బట్ ఇదంతా నిజం కాదు, జస్ట్ ఒక ఊహ. ఇన్ కేస్ ఆ గదలతో యష్కిన్ అండ్ భైరవ యుద్ధం చేసుకుంటే అది మామూలుగా ఉండదని చెప్తున్నాను. అంటే జస్ట్ భీముడు పూనాడు అని మనకు అర్థమయ్యేలాగా ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి జస్ట్ తన బలంతో ఫైట్ కూడా కాదు, జస్ట్ ఆ గద అలా విసిరితే ఆ పవర్ ఎంతలా ఉంటుంది అనేది చూపించాలి. అంటే మనం ట్రైలర్ 2 టైంలో ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసాం. అప్పటికి ఎవరు గెస్ కూడా చేయలేదు. శ్రీకృష్ణుడు వారు అశ్వత్థామను కొట్టలేదు, జస్ట్ తన చేతుల్ని విదిలించారు అని ఒక డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. సో విదిలించినందుకే అలా చచ్చిపడి ఉన్న అప్పటి ఆ యుగం నాటి భారీ భీకరమైన ఏనుగులు సైతం దూదిలాగా కదిలితే అది గూస్ బంప్స్ ని క్రియేట్ చేసింది. సో ఇన్ ద సేమ్ వే భీముడు పవర్ఫుల్ గా గదను విసిరితే అది ఆ ప్రదేశంలో అల్లకల్లోలం క్రియేట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ కనిపించేలాగా కరెక్ట్ గా చూపించారనుకోండి, అదొక పర్ఫెక్ట్ ఎలివేషన్ షాట్ అవుతుంది. సో ఇది డీటెయిల్ ప్లస్ థియరీ చెప్పుకుందాం. అండ్ ఇంకా డీటెయిల్స్ అండ్ దాని గురించి రిలేటెడ్ గా థియరీస్ ఇదే వీడియోలో చెప్పేసుకుందాం. నెంబర్ 2, సుమతి ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ కి వస్తుందని తనతో పాటు ఉన్న ఆ అమ్మాయి ప్లాన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే టైంకి ఆ మెషిన్ ని ఆపేస్తుంది. అంటే పవర్ షార్టేజ్ చేస్తే ఆ మెషిన్ తనను ఆ టన్నెల్లోకి పంపేస్తుంది, దెన్ తనను పట్టుకుందాం అనుకుంటుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. బట్ కొద్దిగా లేట్ అవడంతో మంటల్లో పడిపోయే లోపు ఆ శంబాల అమ్మాయి వచ్చి పట్టుకుంటుంది. సో అది శంబాల పిల్ల ప్లాన్ చేసింది, అది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఇంటర్వెల్ కంటే ముందు కాంప్లెక్స్ సాంగ్ వస్తుంది. సో ఆ టైంలో మనకు ఒక టాపిక్ ని చూపించారు డైరెక్టర్ గారు. అదే ఈ కాంప్లెక్స్ లోని కోర్ ఎనర్జీ అంతా ఇక్కడే ఉంటుంది అని రాక్సీ భైరవతో చెప్తుంది. బట్ భైరవ అదంతా పట్టించుకునే వాళ్ళలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాడు. సో ఆ టైంలో భైరవ కాంప్లెక్స్ లో ఉండడానికి ఉన్న టైం జస్ట్ 60 మినిట్స్ మాత్రమే. బట్ రాక్సీకి ఆల్మోస్ట్ ఒక 70 డేస్ అంటే 70 రోజులు పని దొరుకుతుంది. సో కాంప్లెక్స్ సాంగ్ తర్వాత భైరవ్ను దొబ్బేమన్నారు గానీ రాక్సీని పంపలేదు. సో ఇక్కడ రాక్సీ ఏమన్నా శంబాల అమ్మాయికి హెల్ప్ చేసి ఉంటుందా అనే డౌట్ రేజ్ అవుతుంది. ఆర్ అసలు ఈ రాక్సీ కూడా శంబాల పిల్లనా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఆర్ జస్ట్ కాంప్లెక్స్ పవర్ షార్టేజ్ అవడానికి ఆస్కారం ఉంది అనే పాయింట్ ని రాక్సీ ద్వారా మనకు చూపిస్తున్నారా అనేది పార్ట్ 2 లో తెలుస్తుంది. ఇన్ కేస్ రాక్సీ శంబాల పిల్ల అయితే దెన్ భైరవ అండ్ రాక్సీ మధ్య కొద్దిగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ శంబాల్లో జరుగుతాయి. నెంబర్ 3, 1 డ్రాప్ ఫ్రమ్ సుమతి ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఆ మిషన్ ఆగిపోతుంది. అది ఆ శంబాల పిల్ల వేసిన ప్లాన్ అని మనం మాట్లాడుకున్నాం. బట్ తను వేసిన ప్లాన్ సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆ మిషన్ అయితే కడుపులో ఉన్న స్వామివారి కారణంగా ఆగిపోయింది అనుకున్నా కరెక్ట్ టైంకి ఆగిపోయింది. సుమతికి విముక్తి కలిగింది. అక్కడ నుండి సుమతి వెళ్లిపోయింది. బట్ ఎప్పుడైతే సుమతి కడుపులో నుండి ఎగ్జాక్ట్లీ ఆ సీరం బయటకు వచ్చిందో, అంటే 1 డ్రాప్ సీరం కడుపులో నుండి బయటకు వచ్చిందో, అప్పుడు మాత్రమే ఆ గాంధీవానికి తిరిగి పవర్ వచ్చింది. అండ్ అశ్వత్థామ శివమనికి పవర్ వచ్చింది. అలా ఆ శివమని వెలుగుతుంది అని దాని అర్థం. ఏ డ్రాప్ ఆఫ్ సీరం బయటకు అంటే తల్లి గర్భం నుండి బయటకు వస్తేనే పురాతనమైన పవర్ఫుల్ వెపన్స్ కి పవర్ వచ్చాయని మనకు చూపిస్తున్నారు. అంటే త్రేతాయుగాల నాటి, ద్వాపర యుగాల నాటి ఎన్నెన్నో ఆయుధాలను, అప్పటి వస్తువులను ఈ భూమండలంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు ఈ భూమి మీద లేకపోతే అవి ఎవ్వరు వాడినా దానికి పవర్స్ ఉండవు, రావు, పనిచేయవు అని క్లియర్ గా చూపిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే కర్ణుడికి సొంతమైన విజయధనస్సు కూడా మేబీ పరశురాముల వారు ఈ భూమి మీద ఉన్నప్పటికీ, ఆ విజయధనస్సు ఆయనకు చెందినప్పటికీ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు వేరొక అవతారంలో అంటే 10వ అవతారమైన కల్కి భగవానుడిగా వస్తేనే అవి పనిచేస్తాయి. అప్పటి వరకు అవి జస్ట్ ఒక అలంకరణ మాత్రమే అండ్ ఎస్కిన్ మ్యూజియం లో చూడడానికి పెట్టిన వస్తువులు మాత్రమే అని మనకు క్లియర్ గా చూపిస్తున్నారు.
నిజానికి మూవీ ప్రకారం అవి ఎప్పుడు పనిచేస్తాయంటే ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు 10వ అవతారంగా అమ్మ గర్భం నుండి ఈ భూమి మీద పుట్టిన మరుక్షణం ఈ భూమి మీద ఏమైతే ద్వాపరయుగం త్రేతాయుగాల నాటి వస్తువులు ఉంటాయో దానికి పవర్స్ వస్తాయని చూపించాలి. బట్ కలి రూపంలో ఉన్న ఎస్కిన్ ముందే ఆ సీరం ని బయటకు అంటే ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యేలాగా చేశాడు కాబట్టి వాటికి ఆ సీరం బయటకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఇన్స్టెంట్ గా పవర్స్ వచ్చాయి. అంటే సింపుల్ గా ఆ వస్తువులకున్న లాకింగ్ సిస్టమ్ స్వామివారి పుట్టిన తర్వాత అన్లాక్ అయ్యే విధంగా చేయబడ్డాయి. అంటే ఈ భూమి మీద ఆయన జీవించిన రోజులు మాత్రమే అవి పనిచేస్తాయి. ద్వాపర యుగంలో ఆయన వెళ్లిన తర్వాత అవేమీ పనిచేయవు అండ్ మళ్ళీ ఆయన పుట్టిన తర్వాతే అవి తిరిగి పనిచేస్తాయి. అందుకనే ఆ సీరం బయటకు రాగానే ఈ మూవీలో ఆయన తేజస్సు భూమి మీద మొత్తం వ్యాపించడం వలన ఆయన పుట్టారు అనుకుని అవి పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. అందుకనే ఒక్కసారిగా భూమి మీద ఒక తెలియని శక్తి వచ్చినట్లుగా అందరూ భయపడతారు, ఫీల్ అవుతారు. దాన్నే భైరవ్ కూడా ఫీల్ అవుతాడు. అంటే మేబీ విజయదాసు యాక్టివేట్ అవడం వలన భైరవ్ కూడా తన ఆయుధాన్ని ఫీల్ అయి ఉండొచ్చు. అందుకనే ఏదో మారింది బుజ్జి అని అంటాడు. సో ఇది యాక్చువల్ గా ఇంటర్వెల్ సీన్ కి అర్థం. అండ్ ఆ చక్రాన్ని ఆపే సీన్ లో అందరూ కర్ణుడు గురించి రివీల్ అయిన తర్వాత మహాభారతంలో కర్ణుడు తన రథ చక్రాన్ని లేపడంతో పోల్స్తున్నారు. నిజానికి దాంతో పాటు నేను ఇంకొక డీటెయిల్ కూడా గమనించాను. అదే కురుక్షేత్రంలో అంటే మహాభారతంలో శ్రీకృష్ణుల వారు ఒకవైపు ఉంటే కర్ణుడు ఇంకోవైపు ఉన్నాడు. ఇది నిజం. అండ్ యుద్ధంలో కూడా తను చనిపోయే ముందు కూడా కర్ణుడు అలా చక్రాన్ని లేపుతూ తన విల్లుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ పక్కన కర్ణుడు తన రథ చక్రంతో ఈ వైపున ఉంటే ఆ వైపున ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారి అవతారం ఆ శ్రీకృష్ణుల వారు ఇంకొక వైపున ఉంటారు. అంటే ఆపోజిట్ సైడ్స్. సో సేమ్ అలాగే ఇప్పుడు కూడా కర్ణుడు స్వామివారు ఈ చక్రంలో ఈ వైపున రథ చక్రం కర్ణుడు ఉంటే ఆ వైపున స్వామివారు ఉన్నారనేది చూపించారు. బట్ లాస్ట్ లో ఇద్దరు ఒకే వైపున ఉంటారు అనేది క్లియర్ గా చూపించారు. అంటే కర్ణుడు స్వామివారి సైడ్ వచ్చేస్తాడనేది లాస్ట్ లో చూపించారు. నెంబర్ 4, ఆ పురాతన ఆయుధాలు యాక్టివేట్ అయినా సరే దాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడలేరనేది మనకు క్లియర్ గా చూపించారు. లైక్ అవడానికి అది విజయదశమి అయినా దాన్ని ఆ యుగానికే చెందిన అశ్వత్థామ పట్టుకున్నా అంటే శివమణి వచ్చిన తర్వాత కూడా తను పట్టుకున్నా అది పనిచేయలేదు. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు మాత్రమే ఉపయోగించగలరు అని స్వయంగా అశ్వత్థామే చెప్తాడు. ఆర్ పరశురాముల వారు, ఇంద్రుడు ఆర్ ఆ మహాశివుడు ఉపయోగించగలరు. అండ్ ఇన్ ద సేమ్ వే గాంధీవాన్ని ముట్టుకుందామని ప్రయత్నించిన కౌన్సిలర్ బాణికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అవుతుంది. ఎగిరి చాలా దూరం పడతాడు. అంటే మూవీ లాస్ట్ సీన్ లో బాణి ఆ ఒక్క డ్రాప్ ఆఫ్ సీరం యాస్కిన్ కి అందిస్తున్నప్పుడు తన చేతులు కాలినట్లుగా నల్లగా కనిపిస్తాయి. అండ్ అలాగే ఆ గాంధీవం మీద కూడా ఎక్కడైతే దాన్ని పట్టుకుంటారో అక్కడంతా డార్క్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరన్నా దాన్ని వాడాలంటే ఆ సెంటర్లోని పట్టుకుని బాణ ప్రయోగం చేస్తారు. బట్ ఎవరు పడితే వారు దాన్ని వాడలేరు. అయితే అర్జునుడు వాడాలి ఆర్ ఆ త్రిమూర్తుల్లో ఎవరైనా వాడగలరు. సో కౌన్సిలర్ బాణి గాంధీవానికి పవర్ రాగానే వెంటనే ఆలోచించకుండా ఫాస్ట్ గా పట్టుకుంటాడు. ఆ లావా లాంటి పవర్ చేతిలోకి వెళ్లి ముందు వెనక్కి తోస్తుంది. అండ్ అఫ్ కోర్స్ బాణి చేతి వేళ్లను కాల్చేస్తుంది. అంటే తన వేళ్లు నల్లగా ఉండాన్ని గమనించవచ్చు. బట్ కమాండర్ మనసుతో చెప్తున్నప్పుడు నల్లగా ఉన్నాయో లేదో గమనించలేదు. బట్ ఒక్క విషయం అయితే నిజం, ఆ గాంధీవాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ పట్టుకునే వాళ్లను ఆ గాంధీవం లావాలాగా కాల్చేస్తున్నట్లుగా పట్టుకున్న వాళ్ళను కాల్చేస్తుంది అని కౌన్సిలర్ బాణి కమాండర్ మానస్ సీన్స్ లో మనం క్లియర్ గా చూసాం. అండ్ అదే విధంగా ఆ సీరం ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే యాస్కిన్ కూడా ఆ ధనస్సుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆ సీరం ఇచ్చే ముందే ఆ గాంధీవాన్ని కౌన్సిలర్ బాణి అప్పటికే యాస్కిన్ వెనకాల ఆ కాలాపాని అంటే ఆ నల్లటి నీళ్లలో పెడతాడు. సో యాస్కిన్ కి ఐడియా ఉంది ఆ ధనస్సు అక్కడే ఉందని. బట్ సీరం తీసుకున్న తర్వాత మాత్రమే తన గాంధీవాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా పట్టుకోవడానికి వచ్చినప్పుడు తను పట్టుకోవడానికి చేయి పెట్టినప్పుడు ఫస్ట్ ఒక అగ్నిజ్వాల ఆ గాంధీవం నుండి వస్తుంది. యాస్కిన్ చేతిని దహిస్తుంది. బట్ ఏమీ చేయలేదు. దెన్ యాస్కిన్ పట్టుకున్న తర్వాత ఆ రెడ్ కలర్ ఫ్లేమ్ బ్లూ కలర్ లోకి మారడం మనం ఈజీగా గమనించవచ్చు. అంటే ఆ బాణాన్ని పట్టుకున్న వారు ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు అని అనుకుని ఆ గాంధీవం యాస్కిన్ ని అనుమతించింది అన్నట్లుగా మనకు చూపించారు. అందుకనే ఆ రెడ్ కలర్ ఫ్లేమ్ బ్లూయిష్ కలర్ లో ట్రాన్సిషన్ అయినట్లుగా మనం గమనించవచ్చు. నెంబర్ 5, లాస్ట్ లో కర్ణుడిని అర్జునుడిని చూపిస్తున్నప్పుడు శ్రీకృష్ణుల వారు కర్ణుడి గురించి చెప్తూ సూర్యపుత్ర వైకర్తన కర్ణ అని అంటారు. అంటే సూర్యపుత్రుడు అంటే తెలుసు, కర్ణుడు అంటే తెలుసు. బట్ వైకర్తన అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు అర్జునుడి మనవుడైన ఉత్తర అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్ మహారాజు కొడుకైన జనమేజయ మహారాజుకి మహాభారతం గురించి చెప్తున్నప్పుడు కర్ణుడిని వైకర్తన అని పిలుస్తారు. అంటే అప్పటికే అందరికీ తెలుసు కర్ణుడు కుంతిదేవి సూర్య భగవానుడి వలన పుట్టాడు అని. అండ్ సూర్యుడిని వికర్తన అని పిలుస్తారు. వి అంటే చీకటి, డార్క్నెస్. కర్తన అంటే కట్ చేయడం. అంటే చీకటిని నశింపచేసేవాడు సూర్యుడు అని అర్థం వస్తుంది. సో రాధేయ అంటే సన్ ఆఫ్ రాధ. కర్ణుడిని పెంచిన తల్లి పేరు రాధ. అందుకనే కర్ణుడిని రాధేయ అని పేరుతో పిలుస్తారు. అలాగే పాండవ అంటే పాండురాజుని కుమారుడు. వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడు. అలాగే వైకర్తన అంటే సన్ ఆఫ్ వికర్తన. నెంబర్ 6,
భైరవ బుజ్జిని ట్రాన్స్ఫార్మర్ గా తయారు చేసేటప్పుడు మధ్యలో అశ్వత్థామ హాలోగ్రామ్ ఇమేజ్ ని తన హ్యాండ్ లోని గ్యాడ్జెట్ లో చూస్తూ ఉంటాడు భైరవ. దానికి పే ఆఫ్ గా క్లైమాక్స్ లో భైరవ అశ్వత్థామ లాగా వస్తాడు. అంటే ముందే ప్రిపేర్డ్ గా ఆ హాలోగ్రామ్ ఇమేజ్ ఇమిటేషన్స్ చేసి దెన్ అతను BNB లోని గ్రీన్ కలర్ మనీని యూజ్ చేసి అలా మారతాడు. సో అందుకనే ఎగ్జాక్ట్లీ అశ్వత్థామ లాగే తన క్లియర్ గా కనిపిస్తాడు. దానికోసం బ్యాక్ ఎండ్ లో అశ్వత్థామ ఎలా ఉంటాడు అనేది తన హాలోగ్రామ్ ఇమేజ్ ని చూసి డీటెయిల్డ్ గా దాన్ని తయారు చేసి అలా మారి ఫైనల్లీ సుమతి దగ్గరకు వచ్చి తనని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. నెంబర్ 7, సుమతిని తీసుకెళ్తున్నప్పుడు భైరవ్ అశ్వత్థామతో ఫైట్ చేస్తున్నప్పుడు విజయ్ ధనుసు భైరవ్కు ఒక్కసారి కూడా తగలదు. బట్ వాళ్ళిద్దరూ గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ లో ఆ కర్ర తగిలినప్పుడే దానికి పవర్ వస్తుంది. కావాలంటే మీరు ఇంకోసారి చూడండి, ఆ కర్రను భైరవ ఎక్కడా పట్టుకోడు. బట్ గ్లిమ్స్ లో చూపించింది ఎక్కడా మూవీలో ఉండదు. దానికి రీజన్ ఆ ప్లేస్ లో భైరవకి పవర్స్ వస్తాయి. బట్ దాన్ని అప్డేట్ చేసి అశ్వత్థామను కట్టిపడేసినప్పుడు భైరవ్కు పవర్ వస్తుందని మార్చుండొచ్చు. ఆర్ఎల్స్ గ్లిమ్స్ లో సీన్ లోనే భైరవ్కు ఆ టైంలో పవర్ రావాలి. సో అది ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి మేబీ ఆ సీన్ ని డిలీట్ చేసి ఇలా ఆ ఆకొచ్చి ఆ కర్ర మీద పడి దాని వెయిట్ తో ఆ కర్ర భైరవ్కు తగిలేలాగా సినిమాటిక్ గా చూపించారు డైరెక్టర్ గారు. నెంబర్ 8, భైరవను బుజ్జి ట్రాన్స్ఫార్మర్ గా మారుస్తాడు. అది చూడడానికి కుక్కలాగా ఉంటుంది. అండ్ ఆల్సో అది 2 చేతులతో నేల మీద నుంచుంటే గొర్రెలాగా కూడా కనిపిస్తుంది. సో దానికి రిఫరెన్స్ ఒక పెద్దయిన కాశీ రక్షకుడు కాళభైరవ అని చెప్తా ఉంటాడు. దాన్ని ఫస్ట్ హాఫ్ లోని భైరవ చూసి సబ్ కాన్షియస్లీ ఆ టైప్ లో తయారు చేసి ఉంటాడు. ఎందుకంటే తన టైంలో 2898 ADలో జంతువులు లేవు, అన్ని అంతరించిపోయాయి. సో అవి ఎలా ఉంటాయో భైరవ్కు అస్సలు ఐడియా లేదు. సో ఎగ్జాక్ట్లీ కుక్కలాగానో గొరిల్లాగానో చేయడం భైరవ్కి తెలీదు. బట్ సబ్ కాన్షియస్ లో ఆ పెద్దాయన దగ్గరున్న ఆ కాలభైరవుడి వాహనం చూసిన తర్వాత తనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని. దెన్ అదొక జంతువు పోలిన ఇమేజ్ లాగా తయారు చేస్తాడు భైరవ. అండ్ ఇంకా కొన్ని విషయాలు భైరవ్కు అండ్ కాశీలోని జనాలకు ఐడియానే లేదు. లైక్ భైరవ ఫస్ట్ టైం సముద్రపు నీరుని చూసి తాగినప్పుడు దాన్ని ఆస్వాదిస్తాడు. అయితే ఆ వాటర్ స్వీట్ గా అయినా ఉండొచ్చు ఆర్ సాల్టీగా ఉన్నా ఇలాగే ఉంటాయని భైరవ అనుకోవచ్చు. అంటే ఆరెంజ్ ని తొక్క తీయకుండా కొరికినప్పుడు ఆ టేస్ట్ ని క్లియర్ గా వ్యక్తపరుస్తాడు భైరవ. అంటే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో క్లియర్ గా తెలుస్తుంది అదేంటి ఇలా ఉంది అన్నట్లుగా. సో సేమ్ అదే విధంగా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటే భైరవ ఇదేంటి ఇలా ఉన్నాయని ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. బట్ ఆ వాటర్ కూడా స్వీట్ గా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. నెంబర్ 9, బ్రో భైరవును కాశీని కాపాడేవాడు అని ప్రీ ఇంటర్వెల్ లో మెన్షన్ చేశారు. బట్ క్లైమాక్స్ లో కర్ణ అని చూపిస్తున్నారు. సో స్టార్టింగ్ లో డివేట్ చేశారా అంటే నోవే. కాశీని కాపాడే వారి ఆయుధం పట్టుకోబోతున్నాడు కాబట్టే తనకు ఆ పేరు ఉంది భైరవ అని. కానీ తను గత జన్మలో కర్ణుడు. సో కర్ణుడు కూడా విజయ ధనస్సుని వాడాడు, పరశురాముల వారి దగ్గర నుండి పొందాడు. బట్ ఆ విజయ ధనస్సు ఎవరి కోసం తయారు చేశారో మీకు ఐడియా ఉందిగా. మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విశ్వకర్మ పరమశివుడి కోసం తయారు చేశారు. సో ఆయన దాన్ని ఉపయోగించి ఇంద్రుడికిచ్చి తర్వాత మళ్ళీ పరశురాముల వారికి ఆ పరమశివుడు ఇస్తారు. అలా చివరకు కర్ణుడి దగ్గరకు వస్తుంది. సో భైరవ కాశీని రక్షించేవాడు ఎందుకంటే విజయధనస్సుని వాడాడు కాబట్టి. ఆ శివుని అంశతో కాశీనగరాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. అందుకే మనం ఈ కాశీనగరంలో బాగా ఫేమస్ బుజ్జి అని భైరవ బుజ్జితో యానిమేటెడ్ సిరీస్ లో అంటూ ఉంటాడు. అంటే మోస్ట్ ఫేమస్ ఇన్ కాశీ. అండ్ కాశీనగరాన్ని కాపాడేవారు మహాశివుడు, ఆయన అంశ కాలభైరవ. సో తనకు విజయధనస్సు వాడే హక్కు ఉంటుంది. అంటే త్రిపురాసురులను చంపడానికి ఆ మహాశివుడు ఈ విజయధనస్సుని వాడతారు. ఆ తర్వాత ఫైనల్లీ అది కర్ణుడి దగ్గరకు వస్తుంది. సో మనకు ఒక డౌట్ ఉంటుంది, భైరవ కర్ణుడా లేక భైరవుడా అని డౌట్ వస్తే కర్ణుడే అని చెప్పి నిన్న ఒక ఇంటర్వ్యూలో సాయిమాధవ్ బొర్రా గారు క్లియర్ కట్ గా చెప్పారు. అంటే భైరవ్కు తను గత జన్మలో కర్ణుడు అని తెలియకుండానే ఈ విధంగా పోరాడాడు. మరి తనే కర్ణుడు అని తెలిసిన తర్వాత యష్కిన్తో యుద్ధం ఎలా ఉంటుంది, ఏ విధంగా పోరాడతాడు అని ఒక్కసారి ఊహించుకుంటే అది మామూలుగా ఉండదు అన్నట్లుగా చెప్పారు డైలాగ్ రైటర్. సో భైరవ క్లియర్ గా కర్ణుడు అని చెప్పేశారు. అండ్ మేబీ తను ఆ మహాదేవుని అంశ కూడా అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ కర్ణుడు తిరిగి వచ్చి మంచి వైపు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తూనే, అంటే తన గత జనంలో స్నేహం చేసిన దుర్యోధనుడితో ఈ యుగంలో యుద్ధం చేసి ఆ కల్కి అవతారమూర్తి భూమి మీద పుట్టడానికి సహాయం చేసి భైరవ దేహాన్ని విడిచిపోవచ్చు. అంటే ఆ ట్రాన్స్ నుండి కంప్లీట్ గా బయటకు వచ్చిన తర్వాత తను మహాశివుని అంశ అని ఒక్క సీన్ గాని చూపించారనుకోండి, అప్పటి వరకు ఉన్న హై, అంటే ఈ యుగంలో మంచివాడైన వీరుడైన సూర్యుడైన కర్ణుడు మంచి వైపు యుద్ధం చేస్తుంటే అది మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. అంటే బలపరాక్రమాలను ఫర్ ఏ గుడ్ కాజ్ ఇక్కడ చూపిస్తుంటే ఇట్స్ ఏ పీక్ ఎలివేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత ఆ ట్రాన్స్ ని కంప్లీట్ గా విడిచేసి లాస్ట్ లో కాళభైరవాన్ని రివీల్ చేశారనుకోండి. మనం పాస్ట్ లో ఒక వీడియో చెప్పుకున్నాం, కల్కి కాకపోతే భైరవ ఎవరు అని. అంటే ఆ మహాశివుడైతే ఎలా ఉంటుందో తెలుసా అని డీటెయిల్ గా ఒక వీడియో చేసుకుందాం. దెన్ మళ్ళీ సెకండ్ పార్ట్ ఎండ్ లో తను కాళభైరవాన్ని చూపించారనుకోండి, గూస్ బంప్స్ తో హాల్ నుండి బయటకు వస్తాం. సో ఫైనల్లీ ఫ్యూచర్ లో యాష్కిన్ తో యుద్ధం చేస్తాడు కాబట్టి కాశీనగరాన్ని కాపాడేవాడు అని ఇలా 2 ways లో జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. అలా డైరెక్టర్ గారు డీటెయిల్స్ మాత్రం సావదొబ్బి వదిలిపెట్టారు. నెంబర్ 10,
వ్యాస మహాభారతం ప్రకారం కర్ణుడు శూరుడు, ధీరుడు, దానకర్ణుడు, అలాగే అత్యంత నీచుడు. ఎలా అంటే ద్రౌపది మీద కోపంతో దుర్యోధనుడికి ద్రౌపది వస్త్రాలను తీసేయాలి అన్న ఆలోచన కలిగించింది కర్ణుడే. అంటే అంతమంది దుర్యోధనుడి కింద రాజ్యాలు అనుభవిస్తూ, అంటే కర్ణుడు అంగరాజ్యం ఎలా అనుభవిస్తున్నాడో అలా చాలా మంది దుర్యోధనుడి కింద రాజ్యాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ సభలో సైలెంట్ గానే ఉంటే కర్ణుడు ఒక్కడే దుర్యోధనుడికి ఆ థాట్ ని రేజ్ అయ్యేలాగా చేస్తాడు. దాన్నే దుర్బుద్ధి అంటారు. అండ్ ధర్మానికి విరుద్ధంగా కౌరవుల సైడ్ నిలిచి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారికి ఆపోజిట్ లో యుద్ధం చేశాడు. ఇలాంటి ఘోరాతి ఘోరమైన తప్పులు చేశాడు. ఒక మనిషి 100 మంచి పనులు చేసినా సరే ఒక్క తప్పు చేస్తే ఆ తప్పే గుర్తుంటుంది. అండ్ అది క్షమించరాని తప్పైతే, కావాలని చేసిందైతే అదే తన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. ఇలా చాలా రీజన్సే ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. దాని గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కంప్లీట్ కర్ణుడి చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి వరకు మూవీస్ లో చూపించింది కాదు, రియల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆడవాళ్ళని హింసపెట్టే ఎవడైనా ఎన్ని మంచి పనులు చేసినా గొప్పవాడు కాదు, అది ఏ యుగంలోనైనా సరే. అలాంటిది ఒక నిండు సభలో ఒక స్త్రీని అవమానించారు, ఒంటి మీద బట్టలు తీసేద్దామని అనుకున్నారు. కాబట్టి జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎలాంటి క్రైమ్ చేశారో అని. అదేంటి బ్రో అలా అంటున్నావు, కర్ణుడి గురించి అలా మాట్లాడుతున్నావు? అలాంటి క్యారెక్టర్స్ ని సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, అండ్ ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్నారు. డైరెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ ని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? రైటర్స్ ఎలా రాశారు అంటే వాళ్ళు రాసింది కరెక్ట్ గానే చూపించారు. ఎలా అంటే కల్కి 2898 AD మూవీలో కర్ణుడిని అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. అంటే అశ్వత్థామ కర్ణుడి గురించి అలా అనుకుంటున్నాడు, ఎందుకంటే తనను రక్షించాడు కాబట్టి. ఇన్ ద సేమ్ వే ప్రీవియస్ దానవీర సూరకర్ణ మూవీస్ లో కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కౌరవుల పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీని తీశారు. అంటే మహాభారతంలోని సెకండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ని తీసుకుని సీనియర్ ఎన్టీఆర్ గారు స్టోరీని తయారు చేసి మూవీ చేయడం అనేది మామూలు గట్స్ కావు. ఎందుకంటే మహాభారతం చదివిన వాళ్ళ ఎవరికైనా మూవీలోది కరెక్ట్ కాదు అని తెలుసు. బట్ కర్ణుడంటే ఇలా ఉంటాడేమో, ఇంత రాజసంగా ఉంటాడేమో, దుర్యోధనుడు ఇంత పవర్ఫుల్ ఏమో అని మనకు విజువల్ గా చూపించారు ఎన్టీఆర్ గారు. అంటే అప్పట్లోనే విలన్ బేస్డ్ మూవీస్ ని ఆయన తీశారు. అండ్ ఇప్పుడు కూడా చాలానే విలన్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయి. గ్రే క్యారెక్టర్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ హీరోస్ గా పోర్ట్రే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే, బట్ డిఫరెంట్ వేలో నాగేశ్వర్ గారు కర్ణుడిని చూపిస్తున్నారు. పైగా ఈసారి కర్ణుడిని మంచివాడిలాగా మార్చి గత జన్మలో లాగా చెడు వైపున వక్రబుద్ధి లేకుండా మంచి బుద్ధితో ఉండి మంచి వైపు పోరాడే అతివీర భయంకర యోధుడిగా మనకు చూపించబోతున్నారు అని ఒక క్లియర్ కట్ ఐడియా ఈ పాటికి వచ్చేసింది. అంటే అంత తెలివిగా ఆలోచించారు డైరెక్టర్ నాగేశ్వర్ గారు. వక్రబుద్ధి లేదంటున్నారు, స్వార్థం ఉంది కదా అంటే, యా భైరవకు స్వార్థం ఉంది, తన కాంప్లెక్స్ కి వెళ్ళాలి అనే స్వార్థం, ఎవరేమైపోయినా నాకెందుకు అనే స్వార్థం ఉంది. బట్ రియాలిటీలో అలా చేయడం లేదు, అంటే ఆచరణలో పెట్టడం లేదు. ఎగ్జాంపుల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ ని కాంప్లెక్స్ వాళ్లకు అప్పగించాలి అని అనుకుంటున్నాడు భైరవ. దానికోసమే ఈ యుద్ధం. బట్ అప్పగించాడా అంటే ఇంకా లేదు, ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఆ ప్రయత్నంలో అడ్డదిడ్డంగా అందరినీ చంపడం లేదు. చంపకపోగా కాంప్లెక్స్ వాళ్ళు వేసిన లేజర్స్ కి శంబాల్లోని కట్టడాలు కూలి విరిగిపోయి పిల్లల మీద పడుతుంటే తను వాళ్ళని కాపాడుతున్నాడు. అంటే తను ఒరిజినల్ గా చేయాల్సిన పనిని ఆపేసి మరీ ఆ పిల్లలను కాపాడుతున్నాడు. సో ఇక్కడ డైరెక్టర్ గారు క్లియర్ గా భైరవ కాంప్లెక్స్ వెళ్లాలనే అత్యాశ ఉన్నప్పటికీ తను క్రూరమైన వ్యక్తి కాదు అనేది ఈ పిల్లల సీన్ తో మనకు ప్రూవ్ చేశారు. సో ఫ్యూచర్ లో మహాభారతం గురించి డీటెయిల్ గా జనాలు తెలుసుకొని ప్రభాస్ గారికి ఆ క్యారెక్టర్ ఇవ్వడం ఏంటి, అది నెగిటివ్ షేడ్ అని ఎవరన్నా అంటే కాదు, గత జనంలో కర్ణుడు అలా ఉన్నాడు. బట్ ఇప్పుడు అదే వీరుడు మంచి వైపున నిలబడి అదే బలంతో పోరాడుతున్నాడు అని చూపిస్తున్నారు. అంటే అది వినడానికి చూడడానికి చాలా బాగుంటుంది. మంచివాడైన కర్ణుడి పాత్రను మన ప్రభాస్ గారు చేస్తున్నారు. అంటే మహాభారతంలో కర్ణుడు శ్రీకృష్ణుల వారి మాటలు విని పాండవుల సైడ్ వచ్చేస్తే యుద్ధం ఆగిపోతుంది. బట్ అలా జరగలేదు. చాగంటి వారి మాటల ప్రకారం పుట్టినప్పుడే వాళ్ళ అమ్మాయిన కుంతిదేవి తనను పెంచుంటే గొప్ప రాజయ్యేవాడు, చిరంజీవి కాబట్టి కలియుగంలో కూడా తనే ఉండేవాడు, పరిపాలన చేసేవాడు. బట్ అలా జరగలేదు. బట్ ఇన్ కేస్ అలా జరుగుంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో గత జన్మలో అలా జరగదు, ఇతిహాసాన్ని మార్చలేం కాబట్టి ఇన్ కేస్ పునర్జన్మ ఉంటే లేక ఉంటుంది అనే థాట్ తో డైరెక్టర్ నాగేశ్వర్ గారు ఒక ఐడియా పుట్టించారు అండ్ దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. సో నేనైతే పార్ట్ 2లో ఆ విధ్వంసమైన యుద్ధాన్ని చూడాలని వెయిట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. 80% పీపుల్ మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కల్కి మూవీ మీద మీకున్న డౌట్స్ ఈ కామెంట్స్ రూపంలో నాతో చెప్తూ మాట్లాడండి. అండ్ మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. అండ్ మన సోషల్ మీడియా సైట్స్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.